కలం ఉన్నప్పుడు కష్టపడే అవసరం లేదు కదా అన్నాడు అర్జున్. మరి నీవు మళ్ళీ బుద్ధిగా మారాలి, మాయల కలం ఎడబాటు చెప్పింది. చివరి పరీక్ష రోజు వచ్చింది. అర్జున్ చాలా కాన్ఫిడెంట్ గా పరీక్ష హాల్లోకి వెళ్లాడు. టేబుల్ మీద కలం పెట్టాడు. బంగారుగా సిద్ధంగా ఉన్నావా అన్నాడు. కాని ఆ రోజు కలం ఎక్కడా పని చేయలేదు. మెరుపు లేదు, తేలలేదు, ఆగిపోయింది. అర్జున్ షాక్ అయ్యాడు. పేపర్ చూడగానే తలనొప్పిలా అనిపించింది. అప్పుడే ప్రియా అతడిని గమనించింది. ఓ చిన్న నోట్ ఇచ్చింది. నీకు తెలిసిన దానితో మొదలుపెట్టు, నీవు చాలా నేర్చుకున్నావ్. అర్జున్ లోతుగా ఊపిరి పీల్చుకుని మొదటిసారి తానే రాయడం ప్రారంభించాడు. కష్టం కానీ నిజాయితీగా రాశాడు. ఒక వారం తర్వాత కాలేజీలో ఫలితాలు బోర్డుపై పెట్టారు. అర్జున్ నెమ్మదిగా వెళ్లి చూశాడు. తన పేరు పాస్ అయ్యాడు. అది కూడా మాయల కలం లేకుండా. ఆహ్లాదంగా నవ్వాడు. ఈసారి నిజంగా గెలిచాడనే అనిపించింది. ప్రియా అక్కడికి వచ్చింది. చూసావా, నేనంటే వినాలి కదా అంది నవ్వుతూ. నిజమైన మాయ నా తెలివిలోనే ఉంది అనుకోలేదు, అర్జున్ నవ్వుతూ అన్నాడు. ఆ సాయంత్రం పార్కులో తాతయ్యతో బెంచ్ మీద కూర్చుని అర్జున్ మాట్లాడుతున్నాడు.